రాష్ట్రంలో శనివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం షెడ్యూల్ను విడుదల చేశారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది. 3 ఏళ్లలోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. మల్టీ జోన్ 1 పరిధిలో శనివారం నుంచి ఈ నెల 22 వరకు, యాదాద్రి, జోగులాంబ, చార్మినార్ జోన్లతో కూడిన మల్టీ జోన్ 2 పరిధిలో శనివారం నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కోర్టు కేసులతో గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ఇప్పుడు ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. టెట్తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నారు. హైకోర్టులో స్టే ఉన్నందున రంగారెడ్డి జిల్లాకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రంలో 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు 200 మంది జీహెచ్ఎంలు, సుమారు 800 మంది పండిట్, పీఈటీలు, సుమారు 500 మంది స్కూల్ అసిస్టెంట్లు, సుమారు 135 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. బదిలీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 81,069 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. వారిలో సుమారు 60,000 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 5,000 పైచిలుకు ఉపాధ్యాయులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. PRTUTS నల్లగొండ జిల్లా శాఖ పక్షాన ట్రాన్స్ఫర్ షెడ్యూల్ అన్న మాట ప్రకారం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PRTUTS రాష్ట్ర సంఘానికి గౌరవనీయులు శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కమలాకర్ రావు గారు, కూర రఘుత్తం రెడ్డి, పూల రవణ గారికి ఇచ్చిన మాట ప్రకారం 7వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ చేస్తా అని 7వ తారీఖు రిలీజ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాదాపు 8-9 నెలల నుంచి ఆ రోజు ఎంతో కష్టపడి ఈ షెడ్యూల్ తీసుకొచ్చినాం. ట్రాన్స్ఫర్ షెడ్యూల్ తీసుకొస్తే 7-8 నెలలుగా ఇది ఆగిపోయింది. స్పౌజ్ కేసు అని, టెట్ అని, పండిట్ పీట్ దానికోసం ఆగిన ఎట్టకేలకు ఈ నెల 8వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ ట్రాన్స్ఫర్లు సజావుగా సాగి ఎటువంటి ఉపాధ్యాయులు ఎటువంటి ఆవేశాలు లోను కాకుండా, కోర్టులోకి పోకుండా ఇవన్నీ కూడా సజావుగా సాగాలని కోరుకుంటూ, ఈ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ PRTU సంఘం సాధించిన ఘన విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే సంఘం చెప్తో అదే దాన్ని తీసుకొస్తుంది. 7వ తారీఖు వస్తుంది అని మేము ఖచ్చితంగా చెప్పినాం. దీంట్లో రకరకాలుగా మిత్ర సంఘాలు అటు ఇటు మాట్లాడినా 7వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పండిట్ పీఈటీలు వాళ్ళ యొక్క కోరిక కూడా, అప్గ్రేడేషన్ కూడా దీంతో సాధింపబడుతుంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసినట్టు ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క షెడ్యూల్ ద్వారా, ఈ ట్రాన్స్ఫర్ల ద్వారా ఉపయోగం ఉందని తెలియజేసుకుంటూ, PRTU సంఘాన్ని ద్వారా ఈ కౌన్సిలింగ్ ఇంకా సజావుగా సాగుతూ మేము ప్రయత్నం ఇస్తామని తెలియజేసుకుంటూ, ఉపాధ్యాయులందరూ కూడా ఎటువంటి కోర్టుకు పోవడం అలాంటివి చేయకుండా ఉండాలని. ఇది జూన్ 1వ తారీఖు వరకు కట్ ఆఫ్. ఆటోమేటిక్గా ఎవ్వరు కూడా ఏం అప్లికేషన్ పెట్టేది ఉండదు. ఎవరైనా సరే దీనికి అనుగుణంగా పాత నామ్స్ ప్రకారమే జరుగుతాయని తెలియజేసుకుంటూ, జై PRTU, జై తెలంగాణ. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో పదోన్నతులు బదిలీల ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. పదోన్నతులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ సెప్టెంబర్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దానికి తోడు 317 జీవో వల్ల ఇతర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు రావడం వల్ల తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామంటూ ఉన్నత న్యాయస్థానంలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే మల్టీ జోన్ 1లో గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ బదిలీలు కూడా పూర్తయ్యాయి. అయితే స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను చేపట్టలేదు. బదిలీ అయిన వారిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు. SGTల బదిలీలు కూడా ఆగిపోయాయి. అయితే మల్టీ జోన్ 1 పరిధిలో బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లను వెంటనే రిలీవ్ చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తాజాగా ఆదేశించారు. బదిలీలు, ప్రమోషన్ల తాజా షెడ్యూల్ ప్రకారం మల్టీ జోన్ 2 పరిధిలో శనివారం స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 9న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 10న వెబ్ ఆప్షన్లు, 12న పదోన్నతుల తర్వాత ఖాళీల వెల్లడి, 14న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 15న స్కూల్ అసిస్టెంట్లకు ఆన్లైన్లో పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వనున్నారు. 16న SGTల సీనియారిటీ లిస్టు వెల్లడి, 19న స్కూల్ అసిస్టెంట్ల బదిలీ ఉత్తర్వులు, 20న స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వెల్లడి, 21న స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ సీనియారిటీ జాబితా వెల్లడి, SGTలకు పదోన్నతులు, 25న SGTల బదిలీ ఉత్తర్వులు, 29న అన్ని స్థాయిల SGTలకు బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. మొట్టమొదట ఉపాధ్యాయులందరికీ రాబోయే
నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరం సోషల్ మీడియా ద్వారా అయితేనేమి సామాజిక మాధ్యమాలు అదేవిధంగా టీవీ స్క్రోలింగ్ ద్వారా ముందే ఆ షెడ్యూల్ రావడం కంటే ముందే PRTTS రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు రాబోయే షెడ్యూల్లో ఏమేమి ఉండబోతున్నాయి అనే విషయాన్ని ముందే తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే విద్యాశాఖ కమిషనర్ దేవసేన గారు ప్రభుత్వానికి ఆ షెడ్యూల్ని ఆమోదం కోసం పంపించడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఉపాధ్యాయ సంఘాలలో అతిపెద్ద సంఘం PRTTS సంఘం ఏదైతే చెప్తుందో అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ నిర్వహించబడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద సంఘం PRTTS సంఘం. ఈ సంఘ ప్రాతినిధ్యం మేరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ అధికారులతో సమీక్షించి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా ఈ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ కొనసాగించాలని చెప్పి చర్చించి మరి ఈ షెడ్యూల్ని ఇమ్మీడియట్లీ కోడ్ అయిపోగానే రిలీజ్ చేసినందుకు మొట్టమొదట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి PRTTS నల్లగొండ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘ పెద్దలైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు గారు, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి గారు, పూల రవీందర్ గారు నిరంతరం ఈ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఎలా ఇప్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వంతో నిర్విరామంగా చర్చలు జరిపి ఈరోజు ఈ షెడ్యూల్ ఇప్పించడం జరిగింది. మరి ఉపాధ్యాయులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. చిన్న చిన్న విషయాల కోసం కోట్ల చుట్టూ తిరిగి ఈ యొక్క మన అవకాశాలను గత 9 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేక ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతూ ఉన్నారు. రిటైర్మెంట్లు కూడా మొన్ననే స్టార్ట్ అయినాయి. కొంతమంది పాపం ప్రమోషన్ పొందలేక కన్నీరు గారుస్తూ రిటైర్మెంట్ కావడం జరిగింది పెద్ద మనుషులు, గెజిటెడ్ మాస్టర్ రాక. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏ విధమైన కోర్టు కేసులకు వెళ్లకుండా ఈ ప్రమోషన్లు సజావుగా ముందుకు తీసుకుపోవాలా. అదేవిధంగా పండిట్ పీఈటీలకు వాళ్ళకు సంబంధించిన పోస్టులను వాళ్ళకే ఇవ్వాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా రేపు ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రైమరీ స్కూల్లో కూడా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ల పోస్టులు 10,000 సంఖ్యలో ప్రభుత్వం మంజూరు చేసి ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ కల్పించినట్టయితే ఎస్జిటీలకు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జోన్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్లు కానీ, స్కూల్ అసిస్టెంట్లు కానీ, LFL కానీ ఈ మొత్తం ప్రమోషన్లు ఈ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే జూన్ 30వ తారీఖు వరకు అది మొత్తం కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా, ఏ విధమైన ఇబ్బందులున్నా కూడా నల్లగొండ PRT జిల్లా శాఖ అధ్యక్షులు ఫణికుమార్ గారు కానీ నేను కానీ ఈ షెడ్యూల్ అయిపోయే వరకు ప్రతి క్షణం ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ PRT భవన్లో కానీ DO ఆఫీసులో కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్నటి వరకు టెట్ లేకపోతే ప్రమోషన్ లేవు అనేది కొంతమంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్ళి ఇవ్వద్దని చెప్పి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా PRTTS రాష్ట్ర ప్రభుత్వంతో కానీ NCT అధికారులతో కానీ చర్చించి ఈరోజు టెట్ అవసరం లేకుండా ప్రతి ఉపాధ్యాయునికి స్కూల్ అసిస్టెంట్గా కానీ అదేవిధంగా గెజిటెడ్ హెడ్ మాస్టర్గా కానీ ప్రమోషన్ ఇప్పించడం జరుగుతుంది. ఈ విషయంలో PRTTS సంఘం కీలక భూమిక పోషిందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఉపాధ్యాయుడు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతాను. బదిలీలకు ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రమోషన్లు లేక గత 9 సంవత్సరాల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయం అందరికి తెలిసిందే. అట్లాగే 2015లో ప్రమోషన్లు ఇచ్చి ఇప్పటి వరకు ప్రమోషన్ లేకుండా బదిలీలు లేకుండా చాలా స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఈ షెడ్యూల్ రావడం అనేది చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ ప్రమోషన్లో దాదాపు జోన్ 1లో కానీ 2లో కానీ మొత్తం కలిపి దాదాపు 18,563 పోస్టులు ప్రమోషన్లో ఇవ్వబోతున్నారు. అట్లాగే జోన్ 1లో గెజిటెడ్ హెడ్ మాస్టర్లది అయిపోయింది. జోన్ 2లో ఇప్పుడు గెజిటెడ్ హెడ్ మాస్టర్లది మొదలు పెడతారు ఈ రోజు నుంచి. అట్లాగే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు అట్లాగే పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ పోస్టులన్నీ కూడా ఈ షెడ్యూల్లోనే ప్రకటించడం అనేది మంచి విషయం. అట్లాగే ఈ బదిలీలలో దాదాపు 40,000 మంది టీచర్లు తమ యొక్క కోరుకున్న స్థానానికి పోయేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ రకంగా చూసినప్పుడు 40 నుంచి 20 మొత్తం 60,000 మందికి ఈ ప్రమోషన్లు బదిలీల వల్ల చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఈ బదిలీలు ప్రమోషన్లు సక్రమంగా జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వందే. ఎందుకంటే ప్రతిదానికి కోర్టుకు పోవడం అనేది అలవాటైంది. ఆ కోర్టు నుంచి ఆపించడం అనేది దానివల్ల దాదాపు 9 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేక చాలామంది ప్రమోషన్ లేక రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇక ముందు అట్లాంటివి జరగకుండా ఉండాలంటే చిత్తశుద్ధితోటి మరి కార్యదర్శి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ వీరిద్దరూ చాలా దృఢ సంకల్పంతో ఇవి మొత్తం కూడా 30వ తారీఖు లోపల పూర్తి చేయాలని షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని మా సంఘంగా కోరుతున్నాం. అట్లాగే ఈ లోపల బదిలీలు అయ్యే లోపల అన్ని పాఠశాలలకు స్కావెంజర్ను కూడా నియమించాలని కోరుతా ఉన్నాం. ఆ తర్వాత రిక్రూట్మెంట్ కూడా తొందరగా చేసి పాఠశాలలో ఖాళీలు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం.